గత బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్ మైనారిటీలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశామన్నారు బీఆర్ఎస్ నేతలు. కొందరు వ్యక్తులు మతాలు కులాలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు. 10 ఏళ్లలో అన్ని మతాల పండుగలను అధికారికంగా నిర్వహించుకున్నామని చెప్పారు. ఇక సర్వమతాలకు నిలయంగా తెలంగాణ సమాజాన్ని తయారు చేసిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు బీఆర్ఎస్ నేతలు. పాపులను సైతం క్షమించిన క్రీస్తు మానవాళికి ఆదర్శమన్నారు మాజీ సీఎం కేసీఆర్. విద్వేషాన్ని వీడి వివేకంతో జీవించాలనేదే క్రీస్తు బోధన సారాంశమన్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో క్రిస్టియన్లు మైనారిటీలకు పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశామన్నారు. రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు కేసీఆర్. దేశంలో క్రిస్మస్ ను రాష్ట్ర పండుగగా జరిపిన ఒకే ఒక వ్యక్తి కేసీఆర్ అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కేసీఆర్ సర్కార్ క్రిస్మస్ ను హాలిడేగా ప్రకటించారని గుర్తు చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిఎస్ఐ చర్చిలో క్రిస్మస్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. కొందరు వ్యక్తులు మతాలు కులాలను విభజించి పాలిస్తున్నారని విమర్శించారు హరీష్ రావు. హిందువైనా క్రైస్తవులైనా ముస్లిం మైనారిటీలైనా అందరికీ సమాన హక్కులు కల్పించింది భారత రాజ్యాంగం. కానీ దురదృష్టవశాత్తు కొందరు దీన్ని తప్పుతో పట్టించడం. కానీ మనం విజ్ఞులైనటువంటి మనం అందరం ఒకటిగా ఉండాలి. అందరం ఒకటిగా ఉండి ఈ దేశ అభివృద్ధి కోసం, మన తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం అందరం కలిసి ముందుకు సాగాలి. మన అభివృద్ధిలోనే, మనందరి అభివృద్ధిలోనే ఈ రాష్ట్ర అభివృద్ధి, దేశ అభివృద్ధి ఉంది. దేశ అభివృద్ధిలో మనందరి అభివృద్ధి కూడా ఉంటుంది. సమగ్ర శిక్ష ఉద్యోగులను పోలీసులు నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు హరీష్ రావు. ఎన్నికల సమయంలో సమగ్ర శిక్ష ఉద్యోగులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు. 15 రోజులుగా ఆందోళన చేస్తున్న వారి ఆవేదనను సీఎం రేవంత్ అర్థం చేసుకోవాలంటూ ట్వీట్ చేశారు హరీష్. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. మహిళలకు తులం బంగారం, యువతులకు ఫ్రీ స్కూటీ వంటి పథకాలు అమలు చేయకుండా ఆడబిడ్డలను మోసం చేశారని మండిపడ్డారు. క్రిస్మస్ సందర్భంగా మెదక్ చర్చిని సందర్శించి ప్రార్థనలు చేశారు కవిత. కాంగ్రెస్ పాలనలో ప్రజలు పండుగలను కూడా సంతోషంగా జరుపుకోవడం లేదని విమర్శించారు. ఇబ్బంది పడ్డటువంటి నేల, కష్టాలు పడ్డటువంటి నేల, చాలా కరువును చూసినటువంటి ప్రాంతం. ఆ కరువునంతా కూడా తరిమేసే విధంగా ఈ ప్యాకేజ్ 19 కానీ, మన కాలువలు కానీ మనం నిర్మాణం చేసుకున్నాం కాబట్టి, రామాయణపేట కెనాల్ కానీ ప్లాన్ చేసుకున్నాం కాబట్టి ఆ పనులను ఎట్టి పరిస్థితుల్లో ఆపొద్దని గౌరవ ముఖ్యమంత్రి గారిని మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా జిల్లాలకు వస్తూ ఉన్నారంటే ఎక్కడైనా కూడా ఆడబిడ్డలు ఎదురు చూస్తూ ఉంటారు. మరి వస్తే ఏమన్నా పథకాలు ఇస్తారేమో, ఏమన్నా కొత్తవి మాకు వస్తాయేమో అని చెప్పి. ఇవాళ యావత్ తెలంగాణలో కూడా మహిళలు మరి క్రిస్మస్ గిఫ్ట్ రాలేదని అనుకున్నారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామన్న హామీని సీఎం రేవంత్ నిలబెట్టుకోవాలన్నారు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్. కులగణనను ఖచ్చితంగా అమలు చేయాలన్నారు. గ్రామాల వారీగా ఫైనల్ పబ్లికేషన్ చేసి రిజర్వేషన్లు అమలు చేయాలని కోరారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు శ్రీనివాస్ గౌడ్. ఎక్కడ తప్పులు జరగకుండా చూసుకొని, జనాభాలో ఎక్కడ ఇబ్బందులు కాకుండా తెలుసుకొని ఫైనల్గా అప్లికేషన్ చేసి 42% మేము ఇస్తామంటున్నారు. మేము మా డిమాండ్ జనాభా ఎంత వస్తే అంత ఇవ్వాలని మేము అంటున్నాం. మరి ఏం చేస్తారో మాకు తెలియదు. అట్లీస్ట్ కనీసం మీరు చెప్పిన ప్రకారమైన 42% ఎలాంటి చిక్కులు వచ్చినా, ఎలాంటి న్యాయపరమైనటువంటి చిక్కులు వచ్చినా కూడా దానికి రకరకాలుగా అపోహలు ఉన్నాయి, అనుమానాలు ఉన్నాయి. ఏదో చేసి మేము చేయాలనుకున్నాం కానీ ఇగో కోట్ల ఇబ్బందులు వచ్చినాయి, న్యాయపరమైన చిక్కులు వచ్చినాయి, రకరకాల సాకుతో పోస్ట్పోన్ చేస్తూ ఏదో ఆ సాకుతో ఏదో కొత్త వాళ్ళని పట్టుకొచ్చి ఎలక్షన్ పెడతారనేటువంటిది ఉంది. కనుక ఆ అనుమానాలు నిరూపించాల్సిన అవసరం ఉంది. మేము ముందే హెచ్చరిస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి నోటీసులు పంపించారు హైదరాబాద్ మాసప్ ట్యాంక్ పోలీసులు. బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ పై బెదిరింపులు, దాడి ఘటనలో బెయిల్పై వచ్చిన కౌశిక్ బెయిల్ కండిషన్ నిబంధనలు ఉల్లంఘించారంటూ నోటీసులు ఇచ్చారు. 27న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.